నేను హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడావు, కాదనడం లేదు. ఈ ప్రపంచంలో నేను నా భార్య మీద చూపిస్తున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నువ్వు నా మీద చూపిస్తున్నావు, అర్థమైంది? అలా అని చెప్పి నేను నా తల మీద కూర్చోబెట్టుకోలేను. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకున్నది ఒక్కటే గత్యంతరం, పిచ్చిలో ఉన్నప్పుడే చావడం. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్కడైనా తూకు చావు. నిత్య, ఏంది కోడలి పిల్ల అట్టా ఉండావు? అబ్బే ఏం లేదండి. అదేందమ్మా, పరాయి వాళ్ళని పిలిచినట్టు అండి అంటా ఉండవింది? నోరారా అత్తయ్య మావయ్య అని పిలిస్తే మేము సంతోషపడతాం కదా. అవునమ్మా, సొంత వాళ్లనే పరాయి వాళ్లలాగా గౌరవించే పరిస్థితి చూస్తా ఉంటే నా కడుపు రగిలిపోతా ఉండాది. నువ్విట్టా ఉండకూడదు. మేమొచ్చేసినాం గదా, సంతోషంగా ఉండాలా. మాటల్లో గంభీరం రావాలా, కళ్ళల్లో పొగరు కావాలా. పూర్వం ఎట్టా మహారాణిలా ఉండావో అట్టా ఉండాలా. చూడమ్మా, నువ్వు బాగుండాలని నేను మీ అత్తయ్య ఓ నిర్ణయం తీసుకుందాం. ఏంటి మామయ్య అది? అది నీకు కళ్యాణం జరిపిద్దామనుకుంటా ఉండాం. నాకు పెళ్ళా? అవునమ్మా, నీకు కళ్యాణం ఘనంగా జరిపిస్తే పెళ్లి జరిగితే చాలా సమస్యలు తొలుగుతాయి. నువ్వు ఇవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండొచ్చు. ఏమంటావమ్మా? లేదు మామయ్య, నా జీవితంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఇప్పుడే నేను తప్పిపోయిన మధ్యస్థిమితం నుంచి బయటపడి గతాన్ని మర్చిపోయి ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు మామయ్య? నేనేంటో, నా పరిస్థితి ఏంటో తెలుసుకోలేని సందిగ్ధంలో ఉన్నాను. ఇప్పుడు అలాంటివేమీ వద్దు. ఎందుకమ్మా అట్టా మాట్లాడుతూ ఉండావు? నువ్వు నా సొంత మేనగోడలివి. కష్టాల్లో తోడుండేదే బంధుత్వం. నా బిడ్డుండాడు, నీకు వాంతోని కళ్యాణం జరిపిస్తా. మీది చాలా గొప్ప మనసు అత్తయ్య, కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నీ మనసులో ఏముండదో నేను ఊహించగలను. నిన్నీ దుస్థితికి తీసుకొచ్చిన వాళ్ల గురించి ఆలోచిస్తానే ఉండాను. ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు కళ్యాణం చేసుకొని సంతోషంగా ఉండు. వద్దత్తయ్య, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమొద్దు. చూసావా పెనిమిటి, కోడలు పిల్లెట్టా ఉండదో? తన్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టే పనిలే. బయట పడకపోయినా కోడల పిల్ల మనసులో కూడా వాడి మీద ప్రతీకారంతో రగిలిపోతా ఉండాది. వాణ్ణేదన్నా చేస్తేనే కోడలు పిల్ల మనసు కుదుట పడతాది. ముందు కళ్యాణానికి ఒప్పించి తర్వాత మన బిడ్డతో కళ్యాణం జరిపించాలా. ఇదంతా జరగాలంటే ముందు వాడంతు చూడాలా. వాడి గురించి నాకు వదిలే, ఏం చేయాలో నేను చూసుకుంటాను.